అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వసుంధర గారు రచించిన స్నేహితుల కవిత్వం అనే కథను విందాం. ఈ కథ మే 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒకానొక గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారిలో వీర్రాజు అనే అతను నాస్తికుడు. అతడు గుడికి వెళ్ళాడు సరికదా, అలా వెళ్ళే వాళ్ళను వేళాకోళం చేసేవాడు. రామయ్య అనే అతను అన్నింటికీ దేవుణ్ణి నమ్ముకున్న ఆస్తికుడు. తనను ఎవరైనా వేళాకోళం చేసినా ఆ పాపం వాళ్ళనే కొడుతుందని సరిపెట్టుకుంటాడు తప్ప గొడవ పెట్టుకోడు. సూరన్న అనే అతనికి డబ్బు బాగా ఉంది కానీ పరమలోభి, పిల్లికి బిచ్చం పెట్టడు. వీళ్ళు ముగ్గురు స్నేహితులు కావడం ఒక విశేషం. ఇంతకన్నా పెద్ద విశేషం ఏమంటే, మహాలౌక్యుడని పేరు పడ్డ చలపతి అనే అతనికి ఈ ముగ్గురితో స్నేహం కలవడం. మొత్తం నలుగురు గ్రామం చివర మర్రి చెట్టు కింద ప్రతిరోజు సాయంత్రం సమయంలో కలుసుకుని సాహిత్య గోష్ఠి చేస్తుంటారు. ఈ నలుగురికి కూడా అంతో ఇంతో కవిత్వం చెప్పడం వచ్చు. కానీ వాళ్ళ కవిత్వం వినే నాథులే కరువయ్యారు. వాళ్ళ కవిత్వం వినడం పెద్ద శిక్ష అని అంతా చెప్పుకుంటారు. వాళ్ళు కవిత్వం నేర్చుకున్నందుకు రకరకాల కారణాలు గ్రామస్తులు హాస్యంగా చెప్పుకునేవారు. వాటిలో కొన్ని, వీర్రాజు నాస్తికుడు కదా, అందుకని భూతప్రేత పిశాచాలు వచ్చి బాధిస్తే అతన్ని ఏ దేవుడు రక్షించడు. మహామాంత్రికుడికి శక్తికి బెదరని దెయ్యాలు కూడా వీర్రాజు కవిత్వం చెబితే ఆమడ దూరం పారిపోతాయి. రామయ్య పరమ ఆస్తికుడు కదా, అతని తన కవిత్వాన్ని దేవుడికి వినిపిస్తాడు. ఇలాంటి కవిత్వం చెప్పేవాడిని క్షణం విడిచిపెట్టిన ప్రజలు బతకనివ్వరని ఎల్లకాలము దేవుడు అతన్ని అంటిపెట్టుకుని ఉంటాడట. సూరన్న కవిత్వానికి భయపడి మనుషులెవ్వరూ డబ్బు అవసరం అయినా సరే అతని దగ్గరికి వెళ్ళరు. రోజు కవిత్వం పారాయణం చేస్తుంటే అతని ఇంట్లో నుంచి దోమలు, ఈగలు, ఎలుకలు కూడా పారిపోతాయట. ఇక చలపతి లౌక్యుడు కదా, వీళ్ల వల్ల ఎప్పుడో ఒకప్పుడు ప్రయోజనం ఉండకపోదని వీళ్లతో స్నేహం చేశాడు. అందువల్ల అతడికి వీళ్ళ కవిత్వం వినక తప్పలేదు. వీళ్ల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు అతను కూడా క్రమంగా కవిత్వం చెప్పడం అభ్యసించాడట. ఏది ఏమైతేనేం, ప్రతిరోజు వీళ్ళ నలుగురు గ్రామం చివర మర్రి చెట్టు కింద చేరినప్పుడు ఒకరి కవిత్వాన్ని ఒకరికి వినిపించుకొని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఉండగా అక్కడి భాగ్యవంతుడు ఒక ఆయనకు గొప్ప కవిపోషకుడుగా పేరు తెచ్చుకోవాలనిపించి కవుల మధ్య పోటీ పెట్టాడు. పోటీలో చుట్టుపక్కల నుంచి 200 మంది కవులు వచ్చి పాల్గొన్నారు. భాగ్యవంతుడు కవులు సమర్పించిన కావ్యాల్లో నుంచి 5 కావ్యాలను ఎన్నిక చేసి వాటిని రచించిన కవులకు ఒక్కొక్కరికి 1000 వరహాల చొప్పున బహుమతి ఇచ్చాడు. అలా బహుమతి పుచ్చుకున్న వారిలో చలపతి కూడా ఉన్నాడు. పోటీలో పాల్గొన్న వీర్రాజు, రామయ్య, సూరన్నలకు ఏ బహుమతి రాలేదు. ఆ రోజు నుంచి వీర్రాజు, రామయ్య, సూరన్న ఒక్కటైపోయి చలపతితో ముభావంగా ఉండసాగారు. లౌక్యుడైన చలపతికి ఇది బాధగా అనిపించింది. వాళ్ళ ముగ్గురిని తిరిగి తన వాళ్ళుగా తీసుకునేందుకు అతడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ విధంగా తన మిత్రులలోని లోపాలు కూడా సవరించుకోవచ్చునని అతనికి తోచింది. ముందుగా చలపతి వీర్రాజు వద్దకు వెళ్ళి, నువ్వు నాస్తికత్వం విడిచిపెట్టు, దేవుణ్ణి నమ్ము, ఆయన దీవెనలుంటేనే నీకు గుర్తింపు వస్తుంది అన్నాడు. తర్వాత రామయ్యను కలుసుకొని, నువ్వు పోటీలు నిర్వహించిన భాగ్యవంతుడిని కూడా దేవుడిలా భావించి గౌరవించి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేది కదా అన్నాడు. ఆ తర్వాత సూరన్నతో, లోభితనం నీకు తగదు, భాగ్యవంతుడు కావ్యాల మంచి చెడ్డలు నిర్ణయించమని ఒకని నియమించాడు. అతడికి కాస్త డబ్బిచ్చి ఉంటే నీ కావ్యానికి బహుమతి వచ్చి ఉండేదేమో అన్నాడు. ఇది జరిగాక ఆ ముగ్గురు ఎంతో సంతోషంగా ఉండటం చలపతి గమనించాడు. అయితే వాళ్ళు తమ అలవాట్లను మాత్రం మానుకోవడం లేదని గ్రహించి చలపతి ముగ్గురిని విడివిడిగా మరొకసారి హెచ్చరించాడు. ఎందుకంటే చలపతి లౌక్యుడు కాబట్టి అతడికి చాలామంది స్నేహితులున్నారు. తన ముగ్గురు మిత్రులను తనలాగే లౌక్యులుగా మార్చితే వాళ్ళు సుఖపడతారని చలపతి తాపత్రయం. అయితే వీర్రాజు చలపతితో, నీకు బహుమతి రావడానికి కారణం దేవుణ్ణి నమ్మడమని తెలిసాక నాకెంతో సంతోషంగా ఉంది. మనుషుల మధ్య ఇన్ని తేడాలు సృష్టించిన భగవంతుడికి సాయంతో కాక నా స్వయం శక్తితోనే నేను బహుమతి సాధిస్తాను. నీలాగా విలువలేని కావ్యానికి బహుమతి రావాలని ఎన్నడూ తాపత్రయపడను. ఈ కోణంలో దేవుడు నాకెప్పుడూ శత్రువే అన్నాడు. నువ్వింకా గొప్ప కావ్యం రాశావనుకుని చాలా అసూయపడ్డాను. చచ్చు కావ్యానికి బహుమతి రావాలని మనుషుల్ని దేవుడిగా భావించి నేను ఎప్పుడూ కీర్తించలేదు. నిజంగా గొప్ప కావ్యం రాసినప్పుడే నాకు బహుమతి వస్తుందిలే అన్నాడు రామయ్య పెడసరంగా. నీలాగా డబ్బిచ్చి బహుమతులు కొనుక్కునే నీచులు ఉండబట్టే చెత్త కావ్యాలకు బహుమతులు వస్తున్నాయి. న్యాయంగా అయితే నా కావ్యానికే బహుమతి వచ్చేదని నువ్వు చెప్పింది విన్నాక అర్థమైంది అన్నాడు సూరన్న నిరసనగా.
స్నేహభావంతో తానిచ్చిన సలహాలలోని మంచిని తీసుకోకుండా ఎప్పుడూ ఎదుటివారిలో చెడునే చూసేవారితో అంతకాలం పాటు స్నేహం చేసినందుకు చలపతి ఎంతగానో సిగ్గుపడ్డాడు. తన కావ్యానికి బహుమతి వచ్చిందని దిగులుపడి తన కావ్యాన్ని చిన్నబుచ్చి సంతోషపడే వాళ్లతో ఇక స్నేహం తగదని చలపతి వాళ్లకు దూరంగా ఉండసాగాడు. అయితే వీర్రాజు, రామయ్య, సూరన్న మాత్రం యథాప్రకారం మర్రి చెట్టు కింద కలుసుకుంటూ సాహిత్య గోష్ఠి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.